హాయ్ హలో ఫ్రెండ్స్. ఎవరైతే టీఎస్ హైకోర్టుకి సంబంధించి సిస్టమ్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్కి అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరి కోసం అయితే నేను డైలీ క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలని. సో చూడటమే కాకుండా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు క్లాస్లో అయితే జనరల్ సిస్టమ్ ఫైల్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ఈ సిస్టమ్ ఫైల్స్ అనేవి ప్రీవియస్ ఇయర్స్లో అయితే చాలా క్వశ్చన్స్ అడిగారు. సో అందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ఏ సిస్టమ్ ఫైల్ ఇన్ విండోస్. ఓకే, ఇక్కడ విండోస్లో సిస్టమ్ ఫైల్ అనేది ఏంటిది అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఆప్షన్ ఏ .text .exe .dll .system. ఓకే, ఇక్కడ విండోస్లో ఉన్న సిస్టమ్ ఫైల్కి సంబంధించింది ఇక్కడ ఏంటిది అంటే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ సిస్టమ్ ఫైల్. ఓకే, సిస్టమ్ ఫైల్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటిది అని అడుగుతున్నారు ఇక్కడ. ఆప్షన్ ఏ స్టోర్ యూజర్ డేటా, బి ఎగ్జిక్యూట్ అప్లికేషన్స్, సి సపోర్ట్ ఆపరేటింగ్ ఫంక్షన్స్, డి క్రియేట్ డాక్యుమెంట్స్. ఓకే, ఇక్కడ సిస్టమ్ ఫైల్ యొక్క ఫంక్షన్ ఏంటిది అంటే ఆప్షన్ సి సపోర్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇన్ లైనెక్స్ విచ్ డైరెక్టరీ కంటైన్స్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే, లైనెక్స్లో సిస్టమ్ కాన్ఫిగరేషన్లో ఉండేటువంటి డైరెక్టరీ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, ద ఆప్షన్ ఏ ఈజ్ హోమ్, ఆప్షన్ బి ఈజ్ ఎక్సెట్రా, ఆప్షన్ సి ఈజ్ వేర్, ఆప్షన్ డి ఈజ్ బిన్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి etc. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ విండోస్ ఫోల్డర్ స్టోర్స్ సిస్టమ్ ఫైల్స్ రిక్వైర్డ్ ఫర్ బూటింగ్. ఓకే, ఏ సిస్టమ్ ఫైల్ అనేవి యూజ్ చేస్తారు బూటింగ్కి అని అడుగుతున్నారు ఇక్కడ. సో ద ఆప్షన్ ఏ ప్రోగ్రామ్ ఫైల్స్, విండోస్ ఆర్ సిస్టమ్ 32 ఆర్ యూజర్స్ ఆర్ డాక్యుమెంట్స్. ఓకే, so here the answer is option B is the answer, Windows or system 32. Next question, which is the purpose of the page files .sys in Windows. ఓకే, ఇక్కడ పేజ్ ఫైల్ .system అనేది విండోస్లో దాని యొక్క పర్పస్ ఏంటిది అని అయితే అడుగుతున్నారు. స్వాప్ మెమరీ ఫర్ ర్యామ్, స్టోర్ టెంపరరీ ఫైల్స్, స్టోర్ యూజర్ ప్రిఫరెన్సెస్, యాక్ట్ యాజ్ ఏ రికవరీ పార్టీషన్. ఓకే, ఇక్కడ పేజ్ ఫైల్ .system యొక్క పర్పస్ ఏంటిది అంటే స్వాప్ మెమరీ ఫర్ ర్యామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ సిస్టమ్ ఫైల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బూటింగ్ ఏ విండోస్ ఓఎస్. ఓకే, ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ ఫైల్ అనేది బూటింగ్కి ఇక్కడ ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. ఎసెన్షియల్ మీన్స్ ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. ఓకే, సో ఆప్షన్స్ ఏ ఆటో ఎగ్జిక్యూట్ .bat, ఆప్షన్ బి NTLDR, ఆప్షన్ సి boot.ini, ఆప్షన్ డి బోత్ బి అండ్ సి. ఓకే, ఇక్కడ ఏ సిస్టమ్ ఫైల్ అనేది రైట్ ఆన్సర్ అని అంటే ఆప్షన్ బి అండ్ సి. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ లైనెక్స్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ what is the function of /var -log directory. Okay, store logs and system messages, store user documents, store application binaries, store device binaries. Okay, ఇక్కడ the correct answer is store logs and system messages. Okay, now the next question is what type of file is kernel 32.dll in Windows. ఓకే, ఇక్కడ kernel 32.dll కి సంబంధించింది ఏంటిది అని అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, డైనమిక్ లింక్ లైబ్రరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఫైల్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ బై డిఫాల్ట్ ఇన్ మోడర్న్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనం ఏ ఫైల్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నాము అని అడుగుతున్నారు ఇక్కడ. సో FAT32, NTFS, ext4,
హెచ్ఎఫ్ఎస్ ప్లస్. ఓకే, ద ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఎన్టీఎఫ్ఎస్. ఇప్పుడు విండోస్లో యూజ్ చేస్తున్నటువంటి ఫైల్ సిస్టమ్ ఏంటిది అని అంటే న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇన్ మ్యాక్ ఓఎస్ విచ్ సిస్టమ్ ఫైల్ స్టోర్స్ యూజర్ ప్రిఫరెన్సెస్. ఓకే, ఇక్కడ మ్యాక్ ఓఎస్ అనేది యాపిల్కి సంబంధించింది. ఇందులో ఎటువంటి ఫైల్ స్టోర్స్ అనేవి యూజ్ చేస్తారు యూజర్ ప్రిఫరెన్సెస్ కోసం అని అయితే అడుగుతున్నారు. ఆప్షన్ ఏ .plist, ఆప్షన్ బి .ini, ఆప్షన్ సి .conf, ఆప్షన్ డి .sis. సో ఇక్కడ మ్యాక్ ఓఎస్లో ఉపయోగించేటువంటి సిస్టమ్ ఫైల్ ఏంటిది అని అంటే .plist. ఓకే, సో ద ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లైనక్స్ సిస్టమ్ ఫైల్ కంటైన్స్ యూజర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఏ సిస్టమ్ ఫైల్లో యూజర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ హియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫైల్ grub.cfg ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ బూట్ లోడర్. ఓకే, ఇక్కడ బూట్ లోడర్కి సంబంధించి అసోసియేట్ చేయబడింది ఏంటిది అని అడుగుతున్నారు. లిలో, గ్రబ్, UEFI, Syslinux. Okay, here option B is the answer. Next question, in Windows what is the purpose of ms configuration.execute. Okay, A, manage startup processes, B, manage device drivers, C, manage firewall settings, D, manage file system. Okay, so the option A is the answer, manage startup processes. Okay, దీని యొక్క పర్పస్ ఏంటిది అంటే ఇట్ మేనేజెస్ ది స్టార్టప్ ప్రాసెసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫైల్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మౌంటెడ్ ఫైల్ సిస్టమ్ ఇన్ లైనెక్స్. ఓకే, లైనెక్స్లో మౌంటెడ్ ఫైల్ సిస్టమ్స్కి సంబంధించిన ఫైల్ ఏంటిది అని అడుగుతున్నారు. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద విండోస్ రిజిస్ట్రీ ఫైల్స్ ఆర్ ప్రైమర్లీ స్టోర్డ్ ఇన్ విచ్ ఫోల్డర్. ఓకే, ఇక్కడ ఏ ఫోల్డర్లో ఈ రిజిస్ట్రీ ఫైల్స్ అనేవి స్టోర్ చేస్తారు అని అడుగుతున్నారు. సో హియర్ సి ఈజ్ ద ఆన్సర్, యూజర్స్ అండ్ డిఫాల్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిస్టమ్ ఫైల్ స్టోర్స్ బూట్ కాన్ఫిగరేషన్ డేటా ఇన్ విండోస్. ఓకే, ఎక్కడ స్టోర్స్ చేస్తారు అని అడుగుతున్నారు. హియర్ ద ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, BCD in boot configuration data. Okay, the next question, in Linux what is the purpose of the ini-trd file. Okay, Linuxలో ini-trd ఫైల్ యొక్క పర్పస్ ఏంటిది అని అడుగుతున్నారు. సో ఇనిషియల్ ర్యామ్ డిస్క్ ఫర్ బూటింగ్, స్టోర్స్ యూజర్ పాస్వర్డ్స్, లోడ్స్ కెర్నల్ మాడ్యూల్స్, కంట్రోల్స్ యూజర్ లాగిన్ సెషన్స్. ఓకే, ఇక్కడ దీని యొక్క పర్పస్ ఏంటిది అంటే ఇనిషియల్ ర్యామ్ డిస్క్ ఫర్ బూటింగ్. ఓకే, the next question, which Windows system file is responsible for user authentication. ఓకే, ఇక్కడ ఏది యూజర్ అథెంటికేషన్కి రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు. హియర్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సెక్యూరిటీ అకౌంట్ మేనేజర్ అనేది రెస్పాన్సిబుల్. ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఈటీసీ హోస్ట్ నేమ్ ఇన్ లైనెక్స్. ఓకే, ఇక్కడ దీని యొక్క రోల్ ఏంటిది అని అడుగుతున్నారు. సో the answer is A, it stores the system's host name. ఓకే, ఇక్కడ etc/host name ఉంది అని అంటే దాని మీనింగ్ ఏంటిది అని అంటే ఇది సిస్టమ్ హోస్ట్ నేమ్ని స్టోర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద స్వాప్ ఫైల్స్ .cs ఇన్ విండోస్ సర్వ్స్ వాట్ పర్పస్. ఓకే, ఇక్కడ ఉన్నట్టే స్వాప్ ఫైల్ .sis అనే ఒక పర్పస్ ఏంటిది అని అడుగుతున్నారు. సో extends RAM usage, stores temporary logs, manages printer settings, contains boot data. ఓకే, ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే extends RAM usage. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిస్టమ్ ఫైల్ ఇన్ లైనక్స్ స్టోర్స్ పాస్వర్డ్ హ్యాషెస్. ఓకే, ఏ సిస్టమ్ ఫైల్ అనేది పాస్వర్డ్స్ హ్యాషెస్ని స్టోర్స్ చేస్తుంది అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విండోస్ ద హోస్ట్స్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఓకే, విండోస్లో హోస్ట్ ఫైల్ని దేనికి యూజ్ చేస్తారో అని అడుగుతున్నారు. మేనేజింగ్ నెట్వర్క్ కనెక్షన్స్, మ్యాపింగ్ IP అడ్రసెస్ టు హోస్ట్ నేమ్స్, కంట్రోలింగ్ యూజర్ పర్మిషన్స్, స్టోరింగ్ ఫైర్వాల్ రూల్స్. ఓకే, ఇక్కడ ఈ హోస్ట్ అనే ఫైల్ని దేనికి యూజ్ చేస్తారు అని అంటే
mapping IP addresses to host names. Okay. Next question. What is the purpose of /etc/sudoers in Linux? ఓకే, దీని యొక్క పర్పస్ ఏంటిది విండోస్లో అని అడుగుతున్నారు. డిఫెన్స్ యూజర్ ప్రివిలేజెస్, కంట్రోల్స్ ఫైర్వాల్ సెట్టింగ్స్, మేనేజెస్ నెట్వర్క్ కనెక్షన్స్, స్టోర్స్ SSH కీస్. ఓకే, ఇక్కడ దీని యొక్క పర్పస్ ఏంటిది అంటే ఇట్ డిఫెన్స్ యూజర్ ప్రివిలేజెస్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇన్ విండోస్ విచ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ సిస్టమ్ డివైస్ డ్రైవర్స్. ఓకే, విండోస్లో ఏ ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేస్తారు దీనికి? సిస్టమ్ డివైస్ డ్రైవర్స్కి. ఓకే, .exe, .dll, .sis, .bat. ఓకే, ఇక్కడ ఏ సిస్టమ్ ఫైల్ అనేది యూజ్ చేస్తారు అంటే ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. .sis వీఆర్ యూజింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లైనక్స్ ఫైల్ /var/spool ఈజ్ యూజ్డ్ ఫర్. ఓకే, ఇక్కడ ఇది ఎందుకు యూజ్ చేస్తారని అడుగుతున్నారు. స్టోరింగ్ టెంపరరీ ప్రింట్ జాబ్స్, హోల్డింగ్ యూజర్ లాగ్స్, కంట్రోలింగ్ యూజర్ అథెంటికేషన్, మేనేజింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే స్టోరింగ్ టెంపరరీ ప్రింట్ జాబ్స్. ఓకే, ఏవైనా టెంపరరీగా ఏవైతే ఉంటాయో వాటిని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫైల్ స్టోర్స్ సిస్టమ్ వైడ్ లాగ్స్ ఇన్ లైనక్స్. ఓకే, ఏ ఫైల్ అనేది అంటే సిస్టమ్ వైడ్ లాగ్స్ అనేవి ఎక్కడ స్టోర్ చేస్తుంది, ఏ సిస్టమ్ ఫైల్ అనేది స్టోర్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విండోస్ విచ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ లాగ్ ఫైల్స్. ఓకే, విండోస్లో ఏ ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది లాగ్ ఫైల్స్కి యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు. సో ఇక్కడ లాగ్ అంటే ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. అక్కడ .log అనేది యూజ్ చేస్తాము. లాగ్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ ఫైల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లైనక్స్ కమాండ్ DMESG ఈజ్ యూజ్డ్ టు రీడ్. ఓకే, ఇక్కడ ఈ కొన్ని కమాండ్స్ ఉంటాయి లైనక్స్కి. ఇక్కడ ఉన్నటువంటి కమాండ్ DMESG అనేది ఎందుకు యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ కెర్నల్ లైక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద విండోస్ ఈవెంట్ వ్యూయర్ స్టోర్స్ లాగ్స్ ఇన్ విచ్ ఫైల్ ఫార్మాట్. ఓకే, ఏ ఫైల్ ఫార్మాట్ అనేది యూజ్ చేస్తామో ఈవెంట్ వ్యూయర్ స్టోర్ చేయడానికి అని అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. .evtx అనేది యూజ్ చేస్తాం. EVT దట్ మీన్స్ ఈవెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ లైనక్స్ విచ్ ఫైల్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ఫెయిల్డ్ లాగిన్ అటెంప్ట్స్. ఓకే, ఫెయిల్ అనేవి స్టోర్ చేయడానికి మనం ఏ ఫైల్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాము అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, /var.log/faillog. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కమాండ్ ఇన్ లైనక్స్ ఈజ్ యూజ్డ్ టు వ్యూ సిస్టమ్ లాగ్స్ ఇన్ రియల్ టైమ్. ఓకే, లైనక్స్లో ఏ కమాండ్ అనేది యూజ్ చేస్తాం దేనికోసం అంటే రియల్ టైంలో సిస్టమ్ లాగ్స్ని చూడడానికి. ఓకే, హియర్ వి విల్ యూజ్ ద ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. tail-f/var/log/systemlog. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ విండోస్ సిస్టమ్ ఫైల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రీస్టోరింగ్ ద సిస్టమ్ టు ప్రీవియస్ స్టేట్. ఓకే, ఏ ఫైల్ సిస్టమ్ అనేది రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు. సో హియర్ బి ఈజ్ ద ఆన్సర్. rs/trui.exe ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ లైనక్స్ విచ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ సిస్టమ్ డిస్క్ యూసేజ్. ఓకే, ఏ సిస్టమ్ డిస్క్ యూసేజ్ని చెక్ చేయడానికి ఏ కమాండ్ యూజ్ చేస్తాము అంటే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. df du ls blk we will use this all types. Okay, next question. In windows the hyperfile.sis ఫైల్ ఈజ్ రిలేటెడ్ టు. ఓకే, ఇక్కడ ఒక ఫైల్ నేమ్ ఇచ్చారు, ఒక కమాండ్ ఇచ్చి అది దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఆప్షన్ ఏ హైబర్నేషన్ మోడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ FSCK ఇన్ లైనక్స్. ఓకే, ఇక్కడ FSCK అనేది లైనక్స్కి సంబంధించింది. దీని యొక్క పర్పస్ ఏంటిది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఫైల్ సిస్టమ్ చెక్ అండ్ రిపేర్. ఓకే, ఫైల్ సిస్టమ్ని చెక్ చేస్తుంది అండ్ రిపేర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ విండోస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ అండ్ రిపేర్ సిస్టమ్ ఫైల్స్. ఓకే, ఇప్పుడే తెలుసుకున్నాం కదా. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. fsc/scan now. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
In Linux, which command is used to change system file permissions? ఓకే, సిస్టమ్ ఫైల్స్ పర్మిషన్స్ని చేంజ్ చేయడానికి ఏ కమాండ్ యూజ్ చేస్తామంటే ఇయర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. chmod అనే కమాండ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫైల్ సిస్టమ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ మ్యాక్ ఓఎస్? ఓకే, మ్యాక్ ఓఎస్లో యూజ్ చేసేటువంటి కామన్ ఫైల్ సిస్టమ్ ఏంటిది అని అంటే ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. హెచ్ఎఫ్ఎస్ ప్లస్ అనేది మ్యాక్ ఓఎస్లో మనం మోస్ట్ యూజ్ చేసేటువంటి ఫైల్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లైనక్స్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు లిస్ట్ సిస్టమ్ ప్రాసెసెస్? ఓకే, సిస్టమ్ ప్రాసెసెస్ని లిస్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి కమాండ్ ఏంటిది అని అంటే ఆల్ ఆఫ్ ది ఎబోవ్. ఓకే, టాప్, పిఎస్, హెచ్టిఓపి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది etc/resolve.conf ఫైల్ ఇన్ లైనక్స్? ఓకే, ఇప్పుడు ఒక కమాండ్ ఇచ్చారు, దాని యొక్క పర్పస్ ఏంటిది అని అడుగుతున్నారు. సో హియర్ ద పర్పస్ ఈజ్ కాన్ఫిగర్స్ డిఎన్ఎస్ సెట్టింగ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ సిస్టమ్ డిస్క్ స్పేస్ యూసేజ్ ఇన్ విండోస్? ఓకే, ఇక్కడ ఏ కమాండ్ అనేది యూజ్ చేస్తాము డిస్క్ స్పేస్కి అని అంటే హియర్ ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది పాస్వర్డ్ కమాండ్ ఇన్ లైనక్స్? ఓకే, పాస్వర్డ్ కమాండ్ అనేది లైనక్స్లో దాని పర్పస్ ఏంటిది అని అంటే చేంజ్ యూజ్ పాస్వర్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విండోస్ ద winload.exe ఫైల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లోడింగ్ ద ఓఎస్ డ్యూరింగ్ స్టార్ట్అప్, మేనేజింగ్ సిస్టమ్ లాక్స్, హ్యాండ్లింగ్ యూజర్ అథెంటికేషన్, configuring the registry. Okay, here option A is the answer, loading the OS during startup. The last question is, which system file in Linux is used to map host names to IP address? Okay, ఏ సిస్టమ్ ఫైల్ అనేది మ్యాప్ హోస్ట్ నేమ్ నుంచి IP అడ్రస్కి చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాము అని అంటే హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే.